మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. ఫ్రెడరిక్ నీషే గురించి నేను కొన్ని ఎపిసోడ్స్గా చెప్తూ వస్తున్నాను. ఆయన గురించి చెప్పాల్సింది చాలా ఉంది. ఒక సముద్రంలో నీటి బొట్టంతా కూడా నేను ప్రస్తుతానికి చూపించలేకపోయాను, చర్చించలేకపోయాను. ఆయన ఆలోచనలు, ప్రపంచం ముందు పెట్టినటువంటి ఆయన తాత్విక విజ్ఞానం, తార్కిక విజ్ఞానం ఎంతో ఉంది. చర్చించాల్సినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. ఆయనే అన్నాడు కదా, మీరు 10 పుస్తకాల్లో చెప్పేదాన్ని నేను 10 వాక్యాల్లో చెప్తానని. అలాంటి మనిషి 10 పుస్తకాలు ఉన్నాయంటే ఇక ఎంతటి విజ్ఞానం ఆ పుస్తకాల్లో ఉండి ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ఇదంతా సరే. నీషే గురించి నేను చెబుతూ ఉన్న సందర్భంలో ఆయన ప్రేమ కథ గురించి చెప్పండి అని చాలామంది మిత్రులు నాకు సజెషన్స్ పంపుతున్నారు కామెంట్స్ రూపంలో. ఆయన ప్రేమ వైఫల్యం కారణంగానే పిచ్చివాడయ్యాడు అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా చాలా బలమైనటువంటి విశ్వాసం ఉంది. ఈ విషయంలో నేను కూడా చాలా చదివాను, విన్నాను. నాకు ఏమి అర్థమైందో ఈ వీడియోలో మీకు చెబుతాను మిత్రులారా. నిజంగా నీషే ప్రేమ వైఫల్యం వల్లే పిచ్చివాడయ్యాడా? పాయింట్ 1. అయితే అసలు ఏమిటా ప్రేమ కథ? 2, దీనికి సంబంధించినటువంటి పుస్తకాలు. సరే, నీషే గురించి చాలా పుస్తకాలు వచ్చాయి. ఆయన గురించి వచ్చినటువంటి ఒక ప్రముఖమైనటువంటి నవల వెన్ నీషే వెప్ట్. నేను అప్పుడప్పుడు నీషే అంటూ ఉంటాను, నీషే అంటూ ఉంటాను. జర్మన్ భాషలో నీచే అంటారు. కాబట్టి నీషే వెన్ నీషే వెప్ట్ అని 1992లో ఒక బుక్ వచ్చింది. ఆ పుస్తకం ఆధారంగా మరో 15 ఏళ్లకి సినిమా కూడా వచ్చింది అదే పేరు మీద, వెన్ నీషే వెప్ట్ అనేటటువంటి పేరు మీద. దాంట్లో కూడా ఇతని లవ్ అఫైర్కి సంబంధించినటువంటి విషయం కొంత ప్రస్తావన ఉంది. ఇదంతా అయిన తర్వాత నీషే లవ్లో ఫెయిల్ అవ్వడం కారణంగానే ఆడవాళ్ల పట్ల వ్యతిరేకత పెంచుకున్నాడు. తర్వాత కాలంలో ఆయనకు స్త్రీల పట్ల చాలా పెద్ద నెగిటివిటీ వచ్చింది. అందుకనే స్త్రీల పట్ల ఆయన చివరి కాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయని కొంతమంది మాట్లాడతారు. అది నిజమేనా? ఆయన ఏమన్నాడు? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పుకుందాం మిత్రులారా. వెల్కమ్ టు ప్రమూ టాక్స్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇలాంటి మంచి పుస్తకాలు, మంచి వ్యక్తులు, గొప్ప తాత్వికమైనటువంటి విషయాలు, తత్వవేత్తలు, వీళ్ళ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుందాం. అప్పుడప్పుడు రాజకీయాల గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే ముందుగా లవ్ స్టోరీకి వచ్చేద్దాం. నీషే లవ్ స్టోరీకి వచ్చేద్దాం. అసలు ఎవరు? మనమైతే చాలా కథలు విన్నాం, ఎంత వారలైనా కాంతదాసులే అని. ఆ మేనక తపోభంగం చేసింది విశ్వామిత్రుడు అంతటి మహర్షిని అని, ఇట్లాంటివి. ఇవి కాకుండా రియల్ స్టోరీసు చాలా మనకి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కవులు, కళాకారులు, రచయితలు, తత్వవేత్తలు చాలామంది, వాళ్ళకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, వాళ్ళకు సంబంధించినటువంటి ప్రేమ కథలు ప్రచారంలో చాలా ఉన్నాయి. నీషేకి కూడా ఒక ప్రేమ కథ ఉంది. అది నిజమే. ఇప్పుడు మనం అసలు ఎవరు, నీషే మనసు దోచుకున్న ఆ అమ్మాయి ఎవరు, ఆ మహిళ ఎవరు? ఆమె లూ ఆంద్రియా సలోమే ఆమె పేరు. ఆమె రష్యన్ మహిళ, రష్యన్ నావలిస్టు, పోయెట్టు. తరువాతి కాలంలో ఆమె మొట్టమొదటి మహిళా సైకో ఎనలిస్ట్గా పేరుగాంచినటువంటి గొప్ప వ్యక్తి ఈ లూ సలోమే అనేటటువంటి అమ్మాయి. నీషేకి ఎప్పుడు పరిచయం అయిందంటే 1882, గుర్తుపెట్టుకోండి డేట్ సరిగ్గా. 44లో నీషే పుట్టాడు కదా. 1882లో ఇతని ఫ్రెండ్
పాల్ రీ అని ఒక జర్మన్ రైటర్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ పాల్ రీ, అలాగే ఈ లూ సలోమి అనే అమ్మాయి ఇద్దరూ ఒక సాంస్కృతిక కార్యక్రమానికి వెళ్తారు. రోమ్లో అనుకుంటా, బహుశా అక్కడికి వెళ్తారు. అక్కడ వాళ్ళిద్దరూ కలుస్తారు. నీషేని కూడా అక్కడికి అతని ఫ్రెండ్ పాల్ రీ పిలుస్తాడు. నీషే అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటామే, ఇది నిజమండి. నీషే విషయంలో కూడా అలాగే జరిగింది. కరెక్ట్గా ఆ లూ సాలోమీని చూసిన తర్వాత మరుక్షణమే అతను ఆమె ముందు ఒక మాట అంటాడు. అదేమిటంటే, నీకు నాకు మధ్య ఈ కలయికను నక్షత్రాలే ఏర్పాటు చేశాయి అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. నీషేని అందరూ కవి అని, చాలామంది తత్వవేత్త అని, ఆయన ఎంత కవో అంత తత్వవేత్త అని, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ వచ్చారు. కానీ నీషే ఒరిజినల్లీ హీ వాజ్ ఎ పోయట్ అండ్ ఫిలాసఫర్. అందుకని 10 పుస్తకాల్లో చెప్పే విషయాన్ని నేను 10 వాక్యాల్లో చెప్తాను అన్నాడు. ఈ ఒక్క వాక్యం చాలు కదండి ఎంత గొప్ప అమ్మాయి అయినా పడిపోవడానికి, ఫ్లాట్ అయిపోవడానికి. కానీ ఈ లూ సలోమి అనే అమ్మాయి అంత గొప్ప మాటకి, అతని గొప్ప ప్రేమ ప్రకటనకి ఏమీ చెల్లించలేదు. ఆ అమ్మాయి గురించి తర్వాత చెప్తాను. చాలా ఇండివిడ్యువాలిటీ ఉన్నటువంటి అమ్మాయి. ఇతను కలిసేటప్పటికి 1882 మాట. కలిసేటప్పటికి ఆమె వయసు 21 సంవత్సరాలు. ఆ పాల్ రీ అనే అతను వయసు 31 సంవత్సరాలు. మన నీషేకి 38 ఇయర్స్. ఇది సరే. ఆ మాట అన్నాడు కానీ ఆమె ముందు పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. మిత్రుడికి చెప్పాడు, ఆమె అంగీకరిస్తే నేను ఆమెను వివాహం చేసుకుంటాను, ప్లీజ్ నా తరపున నువ్వు మాట్లాడు అని మొదటి ప్రపోజల్ పంపిస్తాడు మిత్రుడితో. ఆమె తిరస్కరిస్తుంది. ఆమెకు పెళ్ళి, వివాహ బంధం వీటి మీద నమ్మకం లేదు. మనం హాయిగా ఫ్రెండ్స్లా ఉందాం, కలిసి ఉందాం, కలిసి తిరుగుదాం ప్రపంచం అంతా అని చెబుతూ ఉంటుంది. వాళ్ళు సరే అని చెప్పేసి స్విట్జర్లాండ్ వెళ్తారు. స్విట్జర్లాండ్లో ఏదైనా మొనాస్ట్రీలో ఒక ప్లేస్ సంపాదించుకొని అక్కడే లిటరేచర్ గురించి, ఆర్ట్ గురించి, ప్రపంచం గురించి, మానవ జీవితం గురించి చర్చించుకుంటూ జీవితాంతం ఇలా గడిపేద్దామని చెప్పేసి వాళ్ళ ముగ్గురు ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీషే డైరెక్ట్గా మిత్రుడి ద్వారా కాకుండా రెండోసారి తను ప్రపోజల్ పెడతాడు ఆ అమ్మాయికి, మనం పెళ్లి చేసుకుందాము అని. అప్పుడు కూడా ఆమె సున్నితంగా తిరస్కరిస్తుంది, వద్దు, మనం స్నేహంగా ఉందాం, కలిసి ఉందాం, హాయిగా ఉందాం, గొప్ప గొప్ప విషయాలు చర్చించుకుందాం, కవిత్వం గురించి, కథల గురించి, నవలల గురించి, సాహిత్యం గురించి, మానవ జీవితం గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆమె అంటుంది. సరే, ఈ తర్వాత ఏమైంది? ఇది ఇలా నడుస్తూ ఉంటుంది. ముగ్గురు హాయిగా ఉంటారు, బాగానే ఉంటారు. మన నీషే కొంచెం నిరుత్సాహపడినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలాగా అలాగే ఎప్పుడో ఒకప్పుడు ఈ సలోమి నన్ను ప్రేమించి ఆ ప్రేమ బలమైందైతే నాతో వివాహ బంధంలోకి కూడా వస్తుందని నమ్మకంతో ఇంకా ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తూ ఉండగానే మరొక క్యారెక్టర్ అక్కడికి ఎంటర్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ఎవరో కాదు, నీషే చెల్లెలు ఎలిజబెత్. ఆ ఎలిజబెత్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురిని చూసి ఆశ్చర్యపోయి, ఏమిటిది, 2 పురుషులు 1 స్త్రీ కలిసి ఉండడం ఏమిటి ఒకే గదిలో? ఆమెకు నచ్చలేదు. తన అన్న పిచ్చివాడైపోతున్నాడు ఆ అమ్మాయి ప్రేమలో అని. ఆ అమ్మాయి ఏమో అన్నని ఆడిస్తుంది. ఒక పక్క పాల్ రీ అనేవాడు ఉన్నాడు. ఇట్లాగా ఆమెకి రకరకాల అపోహలు, అనుమానాలు ఆ సలోమి మీద వచ్చి వెంటనే తల్లికి ఒక ఉత్తరం రాస్తుంది, ఆ సలోమికి ఒక ఉత్తరం రాస్తుంది, పాల్ రీకి కూడా ఉత్తరం రాస్తుంది. దాంట్లో చాలా చాలా చెడ్డ చెడ్డ ఆరోపణలు కూడా చేస్తుందన్నమాట. ఆ ఉత్తరం దెబ్బకి సలోమి డిస్టర్బ్ అయిపోతుంది.
కానీ మనవాడు నీషే పట్టు వదలకుండా మూడో ప్రపోజల్ కూడా పెడతాడు. లేదు, ఇక ఇక్కడ ఉండడం కూడా అంత సబబు కాదు అని నిర్ణయించుకుంటుంది సలోమి. అందుకని అతని ఫ్రెండ్ పాల్రీతో వెళ్ళిపోతుంది మరో చోటికి. అతన్ని వివాహం చేసుకుందా ఏమిటి అనేటటువంటిది తర్వాత మాట. ఆమె వివాహం చేసుకోదని ముందే చెప్పుకున్నాం కదా, చాలా ఇండివిజువాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆమె అతనితో కూడా కొంతకాలమే సంబంధంలో ఉంది. తర్వాత మరొక భాషా శాస్త్రవేత్తని తో కొంతకాలం ఆమె ఎప్పుడు కూడా పెళ్లి చేసుకోలేదు, కొంతకాలం ప్రేమలో ఉంది. ఆ తర్వాత ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి సైకో ఎనలిస్ట్, మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్తో కూడా ఆమెకు ప్రేమ సంబంధం ఉందని చెప్తారు. ఇదంతా సరే ఆమె కథ వదిలేయండి. ఆమె వెళ్ళిపోతుంది. ఈ నీషే తల్లి ఈ విషయం తెలిసి విపరీతంగా ఆగ్రహోదగ్గురాలై మండిపడి నీషేని విపరీతంగా తిడుతుందన్నమాట. అది నిజంగా వ్యభిచారం ఆ అమ్మాయి చేస్తుంది. ఒకే గదిలో ఇద్దరు పురుషులతో ఒక స్త్రీ ఉండడం ఏంటి, అది వ్యభిచారం అని తల్లి అంటుంది. ఈ విధమైనటువంటి వాళ్ళ ప్రవర్తన అంతా చూసి నేను తల్లిని నా చెల్లిని అసహ్యించుకుంటున్నాను, ఈ విషయంలో వాళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి నీషే తన డైరీలో రాసుకుంటాడు. ఐ హేట్ మై సిస్టర్ అండ్ మై మదర్ అని. అలాగే తన ఫ్రెండ్తో ఆమె వెళ్ళిపోయింది కదా సలోమి. సరే, ఆమెకి ఏవో ఉత్తరాలు రాశాడు, అవి చేశాడు. కానీ అతనికి అప్పటి నుంచే మైగ్రేన్ పెయిన్ అనేటటువంటిది ప్రారంభమైంది. ఇదండి మైగ్రేన్ పెయిన్ ఎంత దారుణంగా, ఎంత బీభత్సంగా, ఎంత దుర్భరంగా వచ్చేదంటే అతను భరించలేకపోయేటటువంటి పెయిన్ అనమాట. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు, ఏమి చేసినా తగ్గలేదు. సరే, ఇదంతా ఇలా ఉండగా తను ఎటో వెళ్ళిపోయింది. తను చివరికి మళ్ళీ తల్లి దగ్గరికి రావడం, లేదా అటు ఇటు వెళ్ళిపోవడం, పిచ్చివాడుగా అయిపోవడం, ఇదంతా కూడా జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏమిటంటే నీషే నిజంగా ప్రేమలో విఫలం చెందడం వల్ల తనను మోసం చేసింది లూ సలోమి అనే అమ్మాయి అని అనుకొని ఆమెను తిడుతూ కొన్ని ఉత్తరాలు రాశాడని చెప్పేసి మనం ఇందాక ఒక సినిమా గురించి ప్రస్తావించుకున్నాము, వెన్ నీషే వెప్ట్ అని. ఆ సినిమాలో కూడా ఈ ఉత్తరాల ప్రస్తావన వస్తుంది అని చెప్పి అన్నారు. తరువాత 1886లో ఆయన ఒక పుస్తకం రాశాడండి, బియాండ్ గుడ్ అండ్ ఈవిల్ అని. ఇది గుర్తుపెట్టుకోండి, దీని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ పుస్తకంలో స్త్రీల గురించి చాలా వ్యాఖ్యలు, కొన్ని వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేశాడు అని చెప్పేసి అంటారు. అంటే నిజంగా కూడా ఉన్నాయి. ఎట్లాంటి వ్యాఖ్యలు ఉన్నాయంటే, స్త్రీలు విద్య పొందడం వల్ల సెక్సువాలిటీ మీద ప్రభావం పడుతుంది, వాళ్ళు సెక్సువల్గా స్వతంత్రులు అవుతారు, వాళ్ళ మీద పురుషుల ఆధిక్యత పోతుంది. ఓకే, పెద్ద అభ్యంతరం లేదు. తర్వాత వాళ్ళు పిల్లల్ని కనడానికి, వాళ్ళని పోషించడానికి తప్ప ఇంకా వాళ్ళకి ఇంకా మరో పని ఏముంది అని అంటాడు. అంతేకాదు, సత్యంతో వాళ్ళకి పని లేదు, అబద్ధమే తప్ప అని కూడా అంటాడు స్త్రీల గురించి. ఇట్లాంటి మాటలు ఎట్లా మాట్లాడాడు నీషే? ఒక్కసారి మనం రీల్స్ వెనక్కి తిప్పుదాం. 82లో కొన్ని నెలలు మాత్రమే, ఒక 6-7 నెలలు మాత్రమే ఈ ప్రేమ వ్యవహారం నడిచింది. అంతకుముందు ఆయన స్త్రీల పట్ల చాలా ఉన్నతమైనటువంటి, ఆదర్శప్రాయమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నవాడు. 74లో ఒకసారి ఏం జరిగిందంటే, ఆయన స్విట్జర్లాండ్ బాసెల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు, అప్పుడు యూనివర్సిటీలో మహిళలకి ప్రవేశం లేదు. ప్రవేశం ఇవ్వాలా లేదా అని ఒక 10 మంది ప్రొఫెసర్లతో కమిటీ వేస్తే 4 ప్రొఫెసర్సు తప్పనిసరిగా మహిళలకి ప్రవేశం ఇవ్వాలని వాదించారు. ఆ 4లో మొదటివాడు నీషే. స్త్రీ విద్యావంతురాలైతే ఆమె పురుషుడి కంటే 100 రెట్లు అధికంగా ఉంటుంది. ఏ పర్ఫెక్ట్ ఉమెన్ ఫార్ బెటర్ దాన్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్ అని కూడా అంటాడు. అంతేకాదు, ఆ తర్వాత 78లో ఆయన హ్యూమన్
ఆల్ టు హ్యూమన్ అని ఒక పుస్తకం రాస్తాడు. ఆ పుస్తకంలో కూడా స్త్రీల గురించి చాలా గొప్ప అభిప్రాయాలు చెప్తాడు. స్త్రీలు స్వతంత్రంగా ఉండాలి, స్త్రీలకు విద్య కావాలి అనేటటువంటి విషయంలో ఆయన చాలా గొప్ప 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 విషయాలన్నీ కూడా అందులో చాలా చెప్తాడనమాట. అట్లాంటి నీషే 86కి వచ్చేటప్పటికి ఎందుకు ఇట్లా మారిపోయాడు అంటే ఆయన ఒక డిస్క్లైమర్ కూడా ఇచ్చాడు. ఏంటి ఈ పుస్తకంలో మనం చెప్పుకున్నామే, ఇందులోనే స్త్రీల గురించి కొంచెం వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలు వచ్చినాయి. ఆయన ఒక డిస్క్లైమర్ కూడా ఇచ్చుకున్నాడని చెప్తారు. అదేమిటంటే, నేను నా జీవితంలో అనుభవించినటువంటి విషయాల ఆధారంగా నేను కొన్ని మాటలు చెప్పాను. ఇది అందరి జీవిత అనుభవం కాకపోవచ్చు, ఇది అందరి సార్వజనీనమైన అభిప్రాయం కాకపోవచ్చు అని కూడా చెప్పాడు. ఆయన చిన్నప్పుడే ఫాదర్ చనిపోయాడు, తల్లి పెంపకం, పినతల్లి అక్కడే, మేనత్త అక్కడే ఉండడం, అమ్మమ్మ అక్కడే ఉండడం, ఇద్దరు మేనత్తలు, చెల్లి, అందరూ ఆడవాళ్ళ మధ్య అతను పెరిగాడు. తర్వాత తన ప్రేమ వ్యవహారంలో తల్లి చెల్లి చూపించినటువంటి అది వ్యతిరేక భావం అందామా, దురుసుతనం అందామా, వాళ్ళు ప్రేమతోనే అట్లా చేశారని అందామా, ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన బుర్ర చెడిపోయింది. సరే, దానివల్లే మైగ్రేన్ పెయిన్ వచ్చిందా అని అంటే మనం చెప్పలేం. కానీ చాలామంది ఈ లవ్ ఫెయిల్యూర్ వల్లే ఇట్లా వచ్చిందని అంటారు. ఇదంతా ఇలా ఉంచితే 1992లో మనకి ఇర్విన్ డి యాలోమ్ అనే ఒక సైకియాట్రీ ప్రొఫెసర్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన సైకియాట్రీ ప్రొఫెసర్ ఇర్విన్ డి యాలోమ్, ఆయన ఎగ్జిస్టెన్షియలిస్ట్ కూడా. ఆయన 1992లో ఒక నావెల్ రాస్తాడు. అది ఏమిటయ్యా అంటే వెన్ నీషే వెప్ట్ అని. దాన్ని ఆధారంగా చేసుకుని దాన్నే అదే పేరుతో సినిమా కూడా తీస్తారు కొంతకాలం తర్వాత, దాదాపు 10-15 ఏళ్ళ తర్వాత తీశారనమాట. 2007 ప్రాంతంలో వచ్చినట్టుంది ఆ సినిమా. అది ప్రైమ్లో అవైలబుల్ ఉంది. అలాగే యూట్యూబ్లో కొట్టండి వెన్ నీషే వెప్ట్ అని, వచ్చేస్తుంది మీకు ఆ సినిమా. ఆ సినిమాలో లూ సలోమిని చాలా ఉదాత్తంగా చూపిస్తారు. అసలు లూ సలోమి ఏం చేసిందయ్యా అంటే, వియన్నాలో ఉన్నటువంటి డాక్టర్ జోసెఫ్ బ్రార్, ఆయన ఎవరు? ఆయన ఒక సైకో అనలిస్టు, ఆయన డాక్టరు. ఆయన టాకింగ్ క్యూర్, మాటల ద్వారా మనుషుల్ని ఆరోగ్యవంతుల్ని చేసి మనుషులకు చికిత్స చేసేటటువంటి డాక్టరు, గొప్ప సైకో అనలిస్టు. అప్పటికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చిన్నవాడే అయినప్పటికీ కూడా ఆ ఫ్రాయిడ్కే మెంటర్ ఆయన. ఫ్రాయిడ్తో కలిసి ఆయన గొప్ప పుస్తకాలు రాశాడు. అదంతా వేరే చరిత్ర. కానీ ఆ బ్రార్ దగ్గరికి, ఆ డాక్టర్ జోసెఫ్ బ్రార్ దగ్గరికి ఈ సలోమి వెళ్ళి, నీషేకి మీరు చికిత్స చేయండి, అతను పిచ్చివాడైపోతాడు, నిజంగా అతను ఏమైనా అయితే నష్టం అతనికి కాదు, నష్టం నాకు, మీకు, ఈ మొత్తం మానవ ప్రపంచానికి అని చెప్తుంది. అతను బ్రార్ పెద్ద పట్టించుకోడు. తర్వాత మొత్తానికి ఎలాగోలాగా ఆ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రోత్సాహంతో మొత్తానికి అతను చికిత్స చేయడానికి అంగీకరించడము, ఇదంతా కూడా ఆ సినిమాలో చూపిస్తారు. ఇతను ముందు ఒప్పుకోడు నీషే. తర్వాత ఒక గుర్రాన్ని ఒక కొరడాతో కొట్టడం చూసి మూర్ఛపోయి తర్వాత పిచ్చివాడైపోయేటటువంటి స్థితిలో అతని దగ్గర చికిత్సకు అంగీకరించడం, ఫ్రాయిడ్ సలహాతో మీరు ఒక కన్ఫెషన్ ఇవ్వండి అతనికి అని బ్రార్కి సలహా చెప్తాడు. అప్పుడు బ్రార్ ఏం చేస్తాడు, నేను ఒక అమ్మాయికి, ఒక మూర్ఛరోగి అయిన అమ్మాయికి చికిత్స చేస్తూ నేను ఆమెతో ప్రేమలో పడ్డానని అతని గురించి చెప్పినప్పుడు ఇతను కూడా కొంత ఓపెన్ అయ్యి నీషే అతనికి కొన్ని విషయాలు చెప్తాడు. ఇద్దరి మధ్య తార్కికమైనటువంటి చర్చలు జరుగుతాయి. భలే ఉంటుంది ఆ సినిమా. సో ఈ సినిమాలో కూడా సలోమి ప్రస్తావన వస్తుంది. సలోమికి ఇతను ఉత్తరాలు రాసి, నీషే ఉత్తరాలు రాసినట్టు, తిడుతూ దూషిస్తూ రాసినట్టు కూడా మనకు అక్కడ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ సినిమా ఈ విధంగా ఉంది. సినిమాలో ఎక్కువగా లవ్ అఫైర్ అనేటటువంటిది తక్కువ. వీళ్ళిద్దరి మధ్య అంటే సైకో అనలిస్ట్ అండ్ ఫిలాసఫర్, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని, దానికి సంబంధించినటువంటి ఆ సున్నితమైనటువంటి హిస్టరీని చెప్పడానికి ఆ సినిమాని బాగా తీశారు. నావల్ కూడా అద్భుతంగా రాశాడు. ఆ సినిమా కూడా మీరు చూస్తే చూడండి. ఇది మిత్రులారా, ఇదంతా అయిన తర్వాత మనం
ఏం కంక్లూజన్కి రావాలంటే ప్రపంచం అంతా అతను లవ్లో ఫెయిల్యూర్ అవ్వడం వల్లే, ఆ లవ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్లే పిచ్చివాడయ్యాడు అని. కానీ ప్రపంచానికి ఇంత తత్వజ్ఞానాన్ని, తాత్వికమైన జ్ఞానాన్ని అందించినటువంటి వాడు, మీకు మీరే వీరులు, మీకు మీరే చరిత్ర నిర్మాతలు అని చెప్పినటువంటి వాడు కొన్ని నెలలు మాత్రమే ఒక స్త్రీతో ప్రేమలో పడి ఆ ప్రేమ విఫలం కావడం వల్ల పిచ్చివాడైపోతాడా అని కొంచెం తార్కికంగా ఆలోచిస్తే కాదేమో. అతనికి మైగ్రేన్ పెయిన్ రావడము, అది తగ్గకపోవడము, ఈ ప్రపంచం పట్ల నిరంతరంగా సంచలించేటటువంటి అతని మెదడు, అతని మేధస్సు, అతని హృదయము ఏదో వేదనకు గురై ఆ ఉద్విగ్న విద్యుత్ ప్రవాహంలో అతను కొట్టుకుపోయి పిచ్చివాడైపోయాడేమో. అంతే తప్ప ఒక పిల్ల కారణంగా అయి ఉండడు. ప్రేమ పిచ్చిది, ప్రేమ స్నేహం వీటి మీద కూడా చాలా విషయాలు ఆయన చెప్పాడు. మొన్న ఈ మధ్య మీకు ఆయన కోర్సు ఒక వీడియో చేశాను, చాలామంది బాగా చూశారు. కాబట్టి మిత్రులారా, అతను పిచ్చివాడు అవడానికి కారణం వేరే అయి ఉంటుంది. కానీ అతని ప్రేమ నిజం, అతని ప్రేమ వైఫల్యం చెందడం నిజం, అతన్ని నిజంగా ఆ లూస్ ఆంద్రియా సలోమి అనే అమ్మాయి ప్రేమించడం నిజం, ఆమె ఆ విషయాన్ని బయటకు చెప్పడం నిజం. తర్వాతి కాలంలో ఆ లూసలోమి ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులతో ప్రేమ వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ పెళ్లి చేసుకోలేదు. చివరికి ఫ్రాయిడ్ ఆ గ్రూపులో, సర్కిల్లో, ఆ కమ్యూనిటీలో సభ్యురాలుగా ఉండి ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా సైకో అనలిస్ట్గా పేరు సంపాదించుకుంది. ఇదండి నీషే ప్రేమ కథ, విఫల ప్రేమ కథ. ఆ ప్రేమ వైఫల్యంతోనే పిచ్చివాడైపోయాడా, లేక ప్రపంచంతో ప్రేమలో పడి ఈ ప్రపంచాన్ని నేను బాగు చేయగలనా లేదా అని మథనపడి అందులో తను విఫలం చెందానేమో అని దుఃఖంతో, బాధతో పిచ్చివాడైపోయాడా? ఏది ఏమైనప్పటికీ ఈ ప్రేమ వైఫల్యమే అతనికి స్త్రీల పట్ల వ్యతిరేకతను తీసుకొచ్చింది అని చెప్పడానికి మాత్రం కొంత ఆధారం అయితే ఉంది. కానీ నా మొత్తం జీవితం ఆధారంగా ఏదో కొన్ని మాటలు చెప్పాను. కొన్ని మాటలను పట్టుకొని ఆయన మొత్తం మహిళా లోకానికి ఆయన వ్యతిరేక అని చెప్పకూడదు. చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. ఇది మిత్రులారా నీషే ప్రేమ కథ, విఫల ప్రేమ కథ, అమర కథ. గొప్ప గొప్ప వాళ్ళకందరికీ ఇలాంటి ప్రేమ కథలు, లవ్ స్టోరీస్ చాలా ఉన్నాయి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పనిసరిగా మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తరువాత అసలు బియాండ్ గుడ్ అండ్ ఈవిల్ పుస్తకంలో ఏం చెప్పాడు, ఏం మాట్లాడాడు అనేది తర్వాత మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మిత్రులారా. బాయ్ బాయ్.